ఫస్ట్ టైం మేము మా కార్లో బీచ్కి అయితే వెళ్తున్నాము. అది ఏ బీచో మీరు ఈ వీడియోలో అయితే చూసేయండి. గైస్ ఈరోజు అయితే మేము నెల్లూరులోని మైపాడు బీచ్కి అయితే బయలుదేరాము. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఇలా వెళ్తామని. మొత్తానికి అయితే బాగా ప్లాన్ చేసినాడు మా అన్న. నా ఛానల్ మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే కొట్టండి. ఇంకో విషయం ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ అంటే మన నాని వైఫ్ 007 ఫ్యామిలీలో 3000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారు. వీళ్ళంతా మన ఫ్యామిలీలో భాగమే. ఇంకా మేమైతే మొత్తం ప్యాక్ చేసుకొని అయితే బయలుదేరాము. ఈ ఫ్యాక్టరీ పేరు వచ్చేసి సెంచరీ ప్లైవుడ్. ఇది ఎక్కడుందో మీకు తెలిసే ఉంటుంది. 10,000 అవుట్స్కట్స్లో అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే బయలుదేరి వెళ్తాం. ఇది టోటల్గా వచ్చేసి 200+ కిలోమీటర్స్ అయితే ఉంది మేము ఆ డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి. ఇంకోటి ఏంటంటే నెల్లూరు వరకు మాత్రమే మాకు రోడ్ అయితే ఐడియా ఉంది. బీచ్కి ఎలా వెళ్ళాలనేది అయితే అస్సలు తెలియదు. ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి అక్కడికి, అందుకే మ్యాప్ అయితే పెట్టేసుకొని వెళ్తున్నాము. అలాగే నెల్లూరు దగ్గర మేమంతా తినడానికి అయితే ఆగాము. ఇక్కడ మంచి ప్లేస్ అయితే దొరికింది. ఇక్కడ బాదం చెట్లు ఇలాంటివి అయితే చాలా ఉన్నాయి. వాటి కాయలు ఇవన్నీ నేను షార్ట్ వీడియో అయితే పెట్టి ఉంటాను, మీరైతే అది చూసేయండి. ఇక్కడ అందరం చాప అయితే వేసుకొని ఇంటి దగ్గర ఆల్రెడీ చేసుకున్న వంటలను అయితే ఇక్కడ తినబోతున్నాము. బాగా పీస్ఫుల్గా అయితే ఉంది. రోడ్డు మాత్రం మొత్తం ఇలాగైతే ఉండిపోతుంది. ఒక ఊరు కూడా అయితే టచ్ కాదు, మొత్తం ఇలాగే రోడ్డు అంతా ఉంటుంది. ఇంకా నెల్లూరు ఎంటర్ అయితే ఇంకెలా ఉంటుందో చూడాలి. కొంచెం ఎండలు కూడా బాగా దంచి కొడతా ఉన్నాయి. ఇంకా మేమేమి తెచ్చుకున్నామంటే ఇక్కడ చూస్తున్నారు కదా, పులిహోర, అలాగే 2 పచ్చళ్ళు, చపాతీలు, ఇంకా 2-3 కూరలు అయితే, అదే ఒకటి బంగాళదుంప, ఇలాంటివి అయితే తెచ్చుకున్నాము. ఇక్కడ మా చిన్న మిన్ని అయితే అల్లరి చేస్తూ ఉంది. నైని మిన్ని కూడా అంతే అల్లరి చేస్తూ ఉంది. ముందుగా అయితే అందరం తింటున్నాము. ఈ క్యాన్లో అయితే మేము ఫుల్ కూల్ వాటర్ అయితే తెచ్చుకున్నాము. ఎక్కడ పోయినా వాటర్ అయితే ఖచ్చితంగా ఉండాలి. తిన్న తర్వాత అయితే ఇంకా మళ్ళీ కార్లకి అయితే ఎక్కాము. నేను, మా వైఫ్, చిన్న పాప, అలాగే మిన్ని అయితే ఇప్పుడు ఉంది. తర్వాత వాళ్ళైతే ప్లేస్ చేంజ్ చేస్తారు. చిన్న పాప మిన్ని వీళ్ళిద్దరు ఉన్నారంటే ఇక మొత్తం అల్లరి ఉంటుంది. మొత్తం బాగా ఎంజాయ్ చేస్తారు. నేను బ్యాక్ సైడ్ అయితే కూర్చున్నా. స్పేస్ కూడా మాకు పెద్ద కార్ కాబట్టి చాలా ఉంది. మేము కార్ తీసుకున్నాం కాబట్టి మాకు తిరగడానికి చాలా ఛాన్సులు ఉంటాయి. ఎప్పుడు తిరగాలనో అప్పుడే తిరగాలి. తిరగలేక బాధపడడం కంటే మనకు టైం ఉన్నప్పుడు తిరగడంలో తప్పేం లేదు. ఎందుకంటే మనం మన ఫ్యామిలీతో స్పెండ్ చేయడంలో అస్సలు తప్పు ఉండదు కాబట్టి. ఇక్కడ మా అమ్మ, మా నాన్న, మా చెల్లెలు అయితే మిడిల్ సీట్లో అయితే ఉన్నారు. మా అన్న, మా వదిన అయితే డ్రైవింగ్ సీట్లో అయితే ఉన్నారు. నేనైతే డ్రైవింగ్ చేయడం లేదు, ఎందుకంటే హెడేక్ అయితే ఉంది నాకు. దానివల్ల అయితే కొంచెం తలనొప్పి అయితే ఉంది. మేము దగ్గరగా నెల్లూరు అయితే రీచ్ అయిపోయినాం. ఇది నెల్లూరు బ్రిడ్జ్ అనమాట. డైరెక్ట్గా బైపాస్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. పక్కన రైల్వే ట్రాక్ అయితే ఉన్నాయి. ఇదంతా సింగిల్ లైన్ అనమాట. కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది, అందుకని సింగిల్ రోడ్లో అయితే వెళ్తున్నాము. అటు సైడ్ కనబడుతుంది కదా, అది రైల్వేది. అది ఇంకొక బ్రిడ్జ్ లాస్ట్లో ఉండేది. ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాము. నేను లాస్ట్ సైడ్లో అయితే కూర్చున్నా కాబట్టి కొంచెం వ్యూ అయితే అప్పుడప్పుడు మిస్ అవుతూ ఉంది. ఇప్పుడు మొత్తానికి అయితే రీచ్ అయిపోతున్నాము. కారు సొంత కారే కాబట్టి అందరికీ టైం చూసుకొని ప్లాన్ వేసుకోవడం, వెళ్ళిపోవడమే అంతే అనమాట. ఎందుకంటే మనం తిరిగేదే కొంచెము, అప్పుడు కూడా తిరగకపోతే ఇంకా మనం ఉండి కూడా వేస్ట్ అనమాట. మనకి ఇంత కారు ఉండి కూడా. నెల్లూరు ఎంటర్ అయితే మొత్తం ఒక రకమైన స్మెల్ అయితే ఉంది. ఇక్కడ చెరువులు ఉండేదానా, ఈ చేప చెరువు, రొయ్యల చెరువులు అయితే ఎక్కువ ఉంటాయి. లొకేషన్ కూడా అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే మొత్తం టెంకాయ చెట్లు, తాటి చెట్లు అయితే ఉన్నాయి. నేను చూస్తూ ఉన్నా దారిలో ఎక్కడైనా కళ్ళు అమ్మేటోళ్ళు ఉండారేమో అని. ఎందుకంటే నేను ఫైనల్ ఇయర్లో టూర్కి వచ్చినప్పుడు అయితే మొత్తం కళ్ళు అమ్ముతూ ఉన్నారు. ఇప్పుడైతే అసలు లేరు. అంటే ఇంకో రూట్ ఏమన్నా ఉండొచ్చేమో. ఇది మేము వచ్చింది అయితే ఇక్కడి నుంచి అయితే వచ్చినాము. రోడ్డు కూడా అంతంత మాత్రం అయితే ఉంది. అండ్ ఫైనల్లీ మేమైతే రీచ్ అయిపోయినాం. ఎక్కడికో తెలుసు కదా, అదే నెల్లూరు బీచ్, మైపాడు బీచ్. కార్ అయితే పార్కింగ్ చేసుకొని వాళ్ళైతే వస్తూ ఉన్నారు. నేనైతే వీళ్ళతో పాటు ఉన్నాను. ఇంకా ఎంటర్ అయితే అవుతున్నాము. ఇక్కడ అంతా మరీ ఎక్కువ అమ్మేటి, కొనేటి అంతగా అయితే ఏమి లేవు. అవి ఇంకో సైడ్ అయితే ఉన్నాయేమో. మేము వచ్చేసరికి చాలా టైం అయిపోయింది, ఎందుకంటే బయలుదేరడం చాలా లేట్ అయిపోయింది అనమాట. అందుకే ఇప్పుడు మేము ముందు బీచ్ అయితే చూసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా టైం వచ్చేసి 3 అట్లా అయితే అవుతా ఉంది. ఒక 1 అవర్ లేదంటే 1.5 అవర్ కొంచెం స్పెండ్ చేసి వెళ్ళిపోతాం అనమాట. ఎందుకంటే ఇది మేము అనుకునే టైం ఒకటి, రీచ్ అయిన టైం ఒకటి కాబట్టి. ఇదే అనమాట బీచ్. చూడండి ఎలా ఉందో, అదిరిపోయింది కదా. ఇంకా ఇక్కడి నుంచి ఈ బీచ్ని అయితే మీరు చూసేయండి. ఇక్కడ చూడండి ఎంతమంది అయితే వచ్చి ఉన్నారో. కొంచెం తక్కువ అయితే ఉంది జనాభా, ఎందుకంటే మంచి ఎండ టైము కాబట్టి ఎవరు అంతగా అయితే లేరు. మేము మాకంటూ ఒక మంచి ప్లేస్ అయితే చూసుకొని
అక్కడైతే ఎంజాయ్ చేస్తాము. అందుకే ఎక్కువ మంది లేని చోటుకైతే వెళ్తున్నాము. ఇక్కడ మొత్తం ఫ్యామిలీస్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నెల్లూరు బీచ్ పర్లేదు, చాలా బాగా అయితే ఉంది. కాకపోతే కొన్ని కొన్ని మాత్రం ఇబ్బంది అయితే ఉంటుంది. ఏంటంటే ఒకటి పార్కింగ్ అయితే కొంచెం తక్కువ ఉంది. మీరు వచ్చేటప్పుడు అయితే చూసుకొని రండి. నేనైతే ఫుల్ తలకైతే నూనె పెట్టుకున్నా, తలనొస్తుంది కాబట్టి అందుకే ఈ అవతారంలో అయితే ఉన్నాను. ఇంకా మీరైతే బీచ్ని అయితే చూసేయండి. బీచ్కి రాని వాళ్ళు ఈ బీచ్ చూసినట్టు వచ్చినట్లయితే జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఎందుకంటే వ్యూ అయితే చాలా బాగుంది. మంచి ఎండ టైంలో చల్లగా అయితే ఉంది. గాలి కూడా అయితే మీడియంగా అయితే వస్తూ ఉంది. నాకైతే అసలు ఈత రాదు కాబట్టి నేనైతే రిస్క్ చేయదలుచుకోలేదు. కొంచెం వరకైతే వెళ్తే నీళ్ళకి మళ్ళీ ఎవరికి ఇది ఈత రాదు. మా అమ్మకి ఎప్పుడూ నీటి గండాలే వచ్చాయంట కళలో. అందుకని అసలు నేను ఈత కూడా నేర్చుకోలేదు. సీనుడు వచ్చా అదే పెద్దది పెద్దది వచ్చింది ఈసారి అంతే అంత ఫాస్ట్ వచ్చాను అసలు ఎట్లా దూకుతా అనరు. వచ్చండి ఒక్కొక్కసారి ఇది కొత్త లోపలికి పోవాకు బావా. అజ్జులు ఎట్లొచ్చానయ్యా అంత పెద్ద పెద్దటి. అసలు చూడు మట్టి వచ్చిపోతా అంటే అసలు భయం అవుతుంది. అట్లా కొట్టుకొని పోయేది అసలు కొట్టుకొని పోయినా ఎక్కరు ఎవరు బాగా ఇడికిరా నిలబడుకుందిరా.
మా ఇంట్లో వాళ్ళు అస్సలు భయపడుతున్నారు ఫుల్. ఎందుకంటే వాళ్ళకు ఇదంతా కొత్తగా ఉంటుంది, బీచ్ కదా, కొట్టుకొని పోయేటే ఎక్కువ చూస్తారు వార్తలు అవన్నీ. ఆ దెబ్బకి అంతగా దిగడం లేదు చూడండి. మా అన్న, నేను, ఈ పక్క మిన్ని, రావాలా? మా వదిన అంతే అనమాట మేము దిగడానికి ధైర్యం చేసేది. ఒక మంచి ఫోటో తీసుకుంటా అని చెప్పి నిలబడించాను. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్కి అయితే వెళ్ళిపోయినారు. బీచ్ అయితే తిరిపోయింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అలలు వచ్చేటప్పటికి మొత్తం ఇసుకనైతే లోపల తీసుకుపోద్ది కదా, అది మళ్ళీ వచ్చేటప్పటికి కలర్ చేంజ్ అవుతుంది. ఏం కాదులే. మిడిల్లోంచి వాటర్ అయితే క్లియర్గా అయితే ఉంది. మీకు అంతగా కనపడకపోవచ్చు ఈ వీడియోలో. అయినా చేయబట్టుకోవాలి ఒక దగ్గర వెళ్ళి. పెద్ద వస్తాను పక్క పెద్ద అదే రావచ్చు కల్లా. ఓకే గైస్, ఈ వ్లాగ్కి ఇంతే అనమాట. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతాం. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే కామెంట్ పెట్టండి మీరు ఎప్పుడు నెల్లూరు వచ్చారో.